హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ నేను మీ ముందుకి ఒకసారి కొత్త వీడియోతో వచ్చాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? సో మా పిల్లలకి కేరళ నుంచి హాఫ్ సారీస్ తెప్పించానండి. అవి మీకు చూపిద్దామని చెప్పేసి రెడీ చేసుకున్నాను అనమాట. కేరళ నుంచి ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? నా కొలీగ్ ఒకరు కేరళలో, అంటే వాళ్ళ హోమ్ టౌన్ కేరళ అనమాట. అయితే వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళతో చెప్పి నేను తెప్పించుకున్నాను. సో ఆల్రెడీ అవి రావడం, వాటిని నేను స్టిచ్చింగ్కి ఇచ్చేయడం, మా పిల్లలు ఒకసారి వేసుకొని చూసేయడం కూడా అయిపోయింది. సరే ఇవాళ మీకు చూపిద్దాము అని చెప్పి రెడీ చేసుకున్నాను. సో అయితే నాకు ఇద్దరు అమ్మాయిలు కదా, ఇద్దరు అమ్మాయిలకి 2 సెట్స్ తెప్పించాను అనమాట. మీరు చూస్తే కనుక ఒకటి ప్యూర్ కేరళ కాటన్, రెండు ప్యూర్ కేరళ కాటనే. సో ఒకదానికి మనకి జరీ థ్రెడ్తో వచ్చింది నేత, వీళ్ళు నేత చేస్తారు కదా, ఇది జరీ దాంతో వచ్చింది. ఇదేమో ప్యూర్ కాటన్ అనమాట. సో ఇవి బార్డర్స్ అవి ఎలా ఉన్నాయో, ఈ దుపటాస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఓకే, సో ఇది చిన్న పాపకని తెప్పించానండి. మీరు చూసినట్టయితే ఇది గోల్డ్ ప్లస్ కాటన్ కాంబినేషన్ అనమాట. చూసారా ఎంత బాగా మెరిసిపోతుందో క్లాత్. ఇవి కనుక మనం నైట్ వేర్ వేసుకుంటే ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ అద్దరిపోద్ది అనమాట. చాలా బాగా మెరిసిపోతా కనిపిస్తుంటుంది. సో దీనికి ఇక్కడ ఇలా మామిడి పిండి బార్డర్ ఇచ్చాడు చూడండి, పెద్ద పెద్ద మామిడి పిందులు. ఓకే, ఇంకా ఏంటంటే ఇది ఇలా సెమీ స్టిచ్ చేసి ఉంది హాఫ్ సారీ. మీరు అంతే కాదండి, ఇదిగో చూసినట్టయితే లోపల దీనికి లైనింగ్ కూడా ఇచ్చాడు ఇదిగో. సో మేము ఏం చేసామంటే ఇది బార్డర్ నుంచి ఉంటుందని చెప్పి దీనికి ఫాల్ వేయించాను. ఫాల్ వేయించి ఇది సెమీ స్టిచ్ అనమాట. ఇంతవరకు ఈ ఫ్రిల్స్ ఇవన్నీ పెట్టేసే ఉన్నాయి. కింద ఫాల్ వేయించి ఈ సైడ్ కుట్టించాను. ఇది చిన్నమ్మాయి లంగా. దీనికి ఓణి కూడా ఇలానే ఇచ్చి సేమ్ క్లాత్తో ఈ కింద పెద్ద బార్డర్ వచ్చింది చూడండి. సేమ్ లంగాకి వచ్చిన బార్డరే మనకి ఓణికి కూడా ఇచ్చారు. ఇంకొక వైపు ఏమో ఇలా చిన్న బార్డర్ వచ్చింది అనమాట. దుపట్టా లెంత్ కూడా చాలా బాగుందండి. ఇగో 4 వైపులా బార్డర్ వచ్చింది. పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగో లెంత్ కూడా చాలా బాగుంది. మొత్తం అంతా మరి పట్టులాగా జిగేలు మనం మెరిసిపోతుంది. నైట్ ఫంక్షన్స్ కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అయితే వీటికి బ్లౌజెస్ అయితే ఫుల్ వైట్, ఫుల్ కోరా కలర్ ఇవ్వకుండా, ఈ కలర్ని మనం కోరా కలర్ అంటాం, మీకు ఐడియా ఉందో లేదో, అలా ఫుల్ కోరా కలర్ ఇవ్వకుండా ఈ కలర్స్ ఇచ్చారనమాట. ఓకే, ఇది చిన్న పాపకి. ఇదేంటంటే ఈ పింక్ కలర్ మీద ఇలా చిన్న బుట్ట వచ్చింది, కలర్స్ బుట్ట. ఇంక నేను డిజైన్ అయితే ఏం పెట్టించలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎప్పుడెప్పుడో వేసుకుంటారు. ఈలోగా బ్లౌజెస్ మెజర్మెంట్స్ అవి తేడా వచ్చేస్తాయి. ఇవి మళ్ళీ మనకి పనికొస్తాయా లేదా అని కూడా తెలియదు. దానికి కొంచెం ఖర్చులు అయితే పెట్టించాను, కానీ ఊరికే డిజైన్స్ అవి పెట్టించలేదు. ఇది పెద్దమ్మాయిది అనమాట. పెద్దమ్మాయికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. తనకి ఇలా ఇగో ఈ డోలీస్ అవి పెట్టించి, పెద్ద ఎక్కువ అయితే నేను బ్లౌజెస్కి పెద్ద పెట్టుబడి అది ఏం పెట్టించలేదు. ఇంకా స్టిచ్చింగ్ కూడా మా మదరే స్టిచ్ చేస్తారండి. మా అమ్మగారి గురించి చెప్తా ఉంటాను కదా, మా అమ్మగారు టైలరింగ్ చాలా బాగా చేస్తారు. సో నా బట్టలే కాదు, మా వదినవే కాదు, బెంగళూరు వెళ్తే మా మరదలివి అన్నీ మా అమ్మగారే కుడతారు. ఇంకా బయట ఎక్కడ కుట్టించుకోం, ఎందుకంటే మమ్మీ ఫిట్టింగ్ అవి చాలా బాగుంటాయి కదా, ఇంక బయట మనకి సెట్ అవ్వదు. సో ఇది పెద్దమ్మాయిది అనమాట. పెద్దమ్మాయిది దీనిలో జరీ థ్రెడ్ మనకి మిక్స్ అవ్వలేదు, ఫుల్ కాటన్కి. అందుకే ఇది చాలా మెత్తగా ఉందన్నమాట. అదైతే కొంచెం ఇలా స్టిఫ్గా నించుంటుంది క్లాత్. ఇది పూర్తిగా మెత్తగా ఉందన్నమాట. దీనికి ఇంకొక పక్క పెద్ద బార్డర్ ఏమి ఇవ్వలేదు, మనకి చుట్టూరా ఒక్కటే సేమ్ మెజర్మెంట్ ఉన్న బార్డర్ వచ్చింది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది. దీనికి లంగాకైతే ప్లెయిన్ బార్డర్ వచ్చింది అనమాట. ఇదిగో దానికి మామిడి పిందులు వచ్చాయి కదా, ఇది ప్లెయిన్ బార్డర్ వచ్చింది. సో దీనికి కూడా ఫాల్ వేయించాను. ఇక లోపల లైనింగ్ ఉంది, చాలా బాగుంది. పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. పెద్దమ్మాయికి ప్లెయిన్ లంగా వచ్చింది, దీనికేమో గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. మీలో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. నేను యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తూ ఉంటాను కదా, సుమా గారు ఓనం ఫెస్టివల్ చేసుకుని పెట్టారు. అందులో సుమా గారు కట్టుకుంటారు, చెప్తారు ఈ బట్టల గురించి, మీరు చూడండి కావలిస్తే. చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది కాస్ట్ కూడా ఎంతో పడలేదండి. ఒక్కొక్క సెట్ నాకు 1600 ఎంతో పడింది. 2 సెట్స్ కలిపి 3000 చిల్లర అయిందనమాట. అయితే ఇక్కడ కూడా ఇంచుమించు అంతే ఉంది. కాకపోతే ఇది మనం కేరళ నుంచి తెప్పించుకున్నాం కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ అది కూడా మనకి సేమ్ కేరళ కాటన్. అంటే నేను వాడాను ఒకప్పుడు కేరళ కాటన్ శారీ వాడాను.
ఆ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్ అయితే మటుకు చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో తెప్పించుకోండి. మనకు ఆ డబ్బులకైతే చాలా వర్త్ అండి. మనం బోల్డ్ డబ్బులు పెట్టి చేపిస్తాం కదా, చాలా బాగుంది. సో అదండి ఈ వీడియోలో సంగతి. సరదాగా మా పిల్లలకు కొన్న డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకోవాలని చూపించాను అనమాట. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఇంతవరకు మీరు నా ఛానల్ చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చి ఉంటాయి. సో నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. సో అది చాలా మందికి రీచ్ అవుతుంది. సరేనా అండి? సో ఇక్కడితో ఇంక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.